సూరత్ లో వరదల బీభత్సం మరింత పెరిగింది. ఇప్పటి వరకు 4 ప్రాణాలు కోల్పోయారు. సూరత్ లో వర్షం 200 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. ముంబైలో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ గుజరాత్ లో మాత్రం వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రోడ్లపై ఎక్కడ చూసినా వరద బాధితులే కనిపిస్తున్నారు. సహాయక చర్యల కోసం ఆర్మీతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి జనాన్ని రిలీఫ్ క్యాంపులకు తరలిస్తున్నారు. సూరత్ కు గుజరాత్ లోని ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. రోడ్లు నదులను తలపిస్తున్నాయి. వరదలో చిక్కుకున్న జనాన్ని బోట్లలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతానికి తరలించాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గుజరాత్ లో సహాయక చర్యలపై సమీక్షించారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తో ఫోన్లో మాట్లాడారు. రానున్న 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా సూరత్ లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. సూరత్ లో కురుస్తున్న అతి భారీ వర్షాలకు 5 ప్రాణాలు కోల్పోయారు. సూరత్ లోని కామ్రేజ్ లో 403 మిల్లీమీటర్లు, పల్సానాలో 357 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో 200 ఏళ్ల రికార్డు బద్దలైంది. ఇప్పటికీ చాలా ఏరియాలు జల దిగ్బంధమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో వరద పోటెత్తడంతో జనజీవనం స్తంభించింది. మరో 72 గంటలు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తీవ్రంగా హెచ్చరించింది. ఈ మేరకు ప్రజలు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.